మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము హాగరు అద్భుతం ఎలా పొందింది. హాగరు తన జీవితంలో అద్భుతాలను ఎలా పొందుకున్నది అన్న సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కొన్ని ప్రశ్నలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. హాగరు ఎవరు? హాగరు తన జీవితంలో ఎలా అద్భుతాలను ఎలా పొందుకున్నది? ఒక విశ్వాసి తన కష్టాలలో అద్భుతాలు పొందాలి అంటే ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథం నుండి ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభా, నీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో పారదొలుతూ బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తున్నాము. ఇంతవరకు తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకొని స్తుతించి ఆరాధన చేసి ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో తండ్రి సన్నిధిలో సమర్పించడానికి సహాయము దయచేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవు మాలో ఉన్నందుకు నీకు వందనాలు. మాతో, మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా కృపా సింహాసనము దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం. Today's promise is found in the book of Genesis chapter 16 verse 10. ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనము. Genesis chapter 16 verse 10. The angel added, I will so increase your descendants that they will be too numerous to count. Amen. ఆదికాండము 16:10. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాను. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? హాగరు అనేటువంటి ఒక స్త్రీతోటి దేవదూత పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీ సంతానమును, హాగరు, నీ సంతానము, నీకు కలిగిన సంతానాన్ని విస్తరింపజేస్తాను, లెక్కకు మించినంతగా విస్తరింపచేస్తాను అని దేవదూత ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఒక స్త్రీతోటి. ఆ స్త్రీ పేరు హాగరు. ప్రియమైనటువంటి సంఘమా, హాగరు ఎవరు? హాగరు తన జీవితంలో కష్టాలు కలిగినప్పుడు ఆ కష్టాలలో అద్భుతాలు ఎలా చూసింది, ఎలా పొందుకుంది అద్భుతాలు? ఒక విశ్వాసి అనుభవిస్తున్నటువంటి కష్టాలలో అద్భుతాలు పొందాలి అంటే ఏమి చేయాలి? ఈ విషయాలన్నిటినీ కూడా హాగరు జీవితము ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి నేర్పించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మనం సిద్ధముగా ఉందాం. ఈరోజు వాగ్దానంలో ఉన్నటువంటి 2 ప్రత్యేకతలు. ఇది వాగ్దానం. రెండవది, ఇది ప్రవచనాత్మక వాక్కు. హాగరు జీవితంలో నెరవేరింది, ఈరోజు ప్రతి విశ్వాసి జీవితంలో నెరవేరుతుంది. అభివృద్ధి, రెండవది విస్తరణ, 2 కూడా వాగ్దానంలో ఉన్నాయి. నీ సంతానము అభివృద్ధి చెందుతారు, నీ సంతానము విస్తరిస్తారు. నీవు అభివృద్ధి చెందుతావు, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ వాగ్దానాన్ని యేసు ప్రభునందు విశ్వాసం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రించుకోవాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ప్రేమైనటువంటి సంఘమా,
హాగరు ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నారు? దేవదూత పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి హాగరుతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు హాగరు అనేటువంటి స్త్రీలో కలిగినటువంటి కష్టాలు ఏమిటి? ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం, జెనసిస్ చాప్టర్ 16 6వ వచనం నుండి చదువుకుందాం. వర్స్ 6 ఆన్వర్డ్స్. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాని చెయ్యమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఏమి జరిగింది? హాగరు ఒక బానిస. హాగరు జీతానికి పనిచేస్తున్నటువంటి ఒక పనిగత్తె. ఎవరి దగ్గర? శారా క్రింద పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషి హాగరు. ఎవరికి పని మనిషి? శారాకు పని మనిషి. అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాయికి పని మనిషి ఈ హాగరు. ఈవిడికి వచ్చినటువంటి కష్టం ఏమిటి? అబ్రహాము శారాకు పిల్లలు లేరు. ప్రేమైనటువంటి సంగమ, ఇప్పుడు ఈ సమయంలో దాదాపుగా ఇతని యొక్క వయసు 85.5 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఈవిడ పారిపోతుంది. పారిపోయేటువంటి సమయంలో ఈవిడ పారిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుంది? ఆలోచన చేయండి. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం, 8వ వచనం. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. ఎక్కడ నుండి ఎక్కడకు వెళుతుంది హాగరు? తన యజమానురాలైన శారాయి గృహము నుండి పారిపోతుంది. తన యజమానురాలైనటువంటి శారాయి కష్టాలు పెట్టింది. ఏమిటి ఆ కష్టాలు అంటే? మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. మనసుకు ఇష్టము లేనటువంటి బాధలు, మనసుకు కష్టము కలుగజేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడారు? దేవుని పిల్లలు మాట్లాడారు. దేవుని పిల్లలు నీ మనస్సును బాధ పెట్టినప్పుడు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తోబుట్టువులు కావచ్చు, నీ రక్త సంబంధులు నీతో ఒక మాట అన్నప్పుడు సహజంగా నీకేం కలుగుతుంది? నీ మనసుకు బాధ కలుగుతుంది. నిన్ను ఒక మాట అన్నప్పుడు, నీకు ఇష్టం లేని మాట అన్నప్పుడు నీ మనసుకు బాధ కలుగుతుంది. ఇక్కడ హాగరు మనసుకు బాధ కలిగింది. అందువలన హాగరు ఏం చేయమంటుంది? శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని అన్నది హాగరు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచన చేయండి. ఎవరు నిన్ను నిందించారు? ఎవరు నిన్ను దూషిస్తున్నారు? ఎవరు నిన్ను అనుమానిస్తున్నారు? ఎవరు నిన్ను హేళన చేస్తున్నారు? ఇబ్బందులు పెడుతున్నారు? ఒకవేళ శారాయి లాగా నీ రక్త సంబంధులే, నీ బంధువులే, నీ యజమానులే నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? ఆలోచన చెయ్యి. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు నిన్ను కష్టాలు పెడుతున్నారు? శారాయి ఒక విశ్వాసి. శారాయి దేవుని యొక్క బిడ్డ. హాగరు అన్యురాలు. హాగరు ఎవరు? ఐగుప్తియురాలు. ఆదికాండము 16వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే హాగరు అబ్రహాముకు భార్య. శారా అనుమతించింది, శారాయి వెళ్ళమన్నది. హాగరుని అబ్రహాము దగ్గరకు వెళ్ళమన్నది. సంతానము కావాలి కాబట్టి. ఈ విధంగా అబ్రహాము గారికి హాగరు భార్యగా ఉన్నది. ఇప్పుడు అబ్రహాము ద్వారా గర్భవతి అయినది హాగరు. ప్రియమైనటువంటి సంగమ, అయితే ఈ హాగరు ఎవరు? ఐగుప్తియురాలు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్యురాలు. దేవుడి గురించి తెలియదు, నిబంధన గురించి తెలియదు, వాగ్దానం గురించి తెలియదు. అన్నీ నేర్చుకున్నది ఎక్కడ? యజమానురాలు దగ్గర నేర్చుకున్నది. ఒక బానిస, ఒక పనిచేసేటువంటి అమ్మాయి తన యజమానురాలి దగ్గర నమ్మకంగా పనిచేసింది. ఆవిడలో ఉన్నటువంటి మంచి గుణాలు, ఆవిడలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఒక విశ్వాసి కష్టాలలో అద్భుతాలు చూడాలి అంటే హాగరు జీవితము ద్వారా నేర్చుకోవలసినటువంటి అనేక సత్యాలు ఉన్నాయి. అయితే కొన్ని మనం తెలుసుకుందాం. మొదటిగా, ఆవిడ ఒక పని మనిషి స్థానము నుండి అబ్రహాము గారికి భార్య అయ్యేటువంటి స్థానానికి వెళ్ళింది. అంటే ఆవిడలో ఏమన్నది? ఆవిడ కష్టపడి పని చేసింది. మొదటిగా ఆవిడలో ఏమన్నది? నమ్మకంగా పనిచేసింది తన యజమానురాలికి. అందుకే శారాయి మొదట ఇష్టపడింది. దాదాపుగా 10 సంవత్సరాలు అబ్రహాము శారాయి ఐగుప్తు దేశములో నివసించారు. 10 సంవత్సరాలు నివసించిన కాలంలో ఆ 10 సంవత్సరాలలో ఆవిడ ఒక పని మనిషి, నమ్మకంగా పనిచేసింది. నీ యజమానులకు నీవు నమ్మకంగా పనిచేసినప్పుడు నీ స్థితి మారిపోతుంది. అది ఏ కష్టమైనా ఉండవచ్చు. ఆ కష్టములో నుండి నీవు ఉన్నతమైన స్థితికి వెళతావు. నీ యజమాని నిన్ను హెచ్చిస్తారు. అంటే పరిశుద్ధాత్మ బయలుపరిచేటువంటి సత్యం ఏమిటి అంటే, శారాయి హాగరును పని మనిషి స్థానము నుండి అబ్రహాముకు భార్య స్థానాన్ని కల్పించింది. అభివృద్ధిని చూస్తున్నాం. కారణం హాగరులో ఉన్నటువంటి నమ్మకత్వము. హేగర్ had a faithfulness. Hagar was hardworking. Hagar had honesty. నిజాయితీగా పనిచేసింది, నమ్మకముగా పనిచేసింది, కష్టపడి పనిచేసింది. ఆవిడ నిజాయితీని బట్టి, యథార్థతను బట్టి, కష్టపడిన విధానమును బట్టి, ఆవిడలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి బానిస బతుకు నుండి, పని మనిషి స్థానము నుండి అబ్రహాముకు భార్య అయ్యేటువంటి స్థానానికి ఎదిగింది. ప్రేమైనటువంటి సంఘమ, ఆలోచన చేయండి. ఇది హెచ్చించబడింది అని అర్థం. నీవు కూడా హెచ్చించబడతావు. నీవు హెచ్చించబడాలి. నీ ఉద్యోగములో హెచ్చించబడాలి. నీ కుటుంబములో హెచ్చించబడాలి. నీలో అభివృద్ధి కలగాలి అంటే నమ్మకముగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, యథార్థత ఉండాలి. ఈ 3 విషయాలు ప్రియమైనటువంటి సంఘమ, ఆవిడలో ఈ 3 ఉన్నాయి. ఆ తరువాత ఏం జరిగింది? కష్టాలు వచ్చాయి, అసూయ కలిగింది. తన యజమానురాలు తన మీద అసూయపడింది. హాగరు గర్భవతి, ఇప్పుడు గర్భవతి. అసూయ తన యజమానురాలికి కలిగింది. తన్ని మెచ్చుకున్న, తన ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కారకురాలైనటువంటి శారాయి అసూయతో, కోపముతో, ద్వేషముతో హింసించటానికి ఇష్టపడింది. శారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. పారిపోతుంది. కారణం, మనసుకు కష్టం కలిగింది, శరీరానికి కష్టం కలిగింది. గర్భవతి అయినా పారిపోతుంది. ఆలోచన చేయండి. అప్పుడు దేవదూత వచ్చాడు. దేవదూతలు ఒక విశ్వాసి దగ్గరకు రావాలి అంటే విశ్వాసులలో ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. దేవుని విషయాలలో నమ్మకత్వంగా ఉండాలి. యజమానుల ఎడల నమ్మకంగా ఉండాలి. యథార్థత ఉండాలి. ప్రేమైనటువంటి సంఘమ, నీవు పనిచేసేటువంటి స్థలములో నీ యజమానులు నిన్ను మెచ్చుకోవాలి అంటే నీలో యథార్థత, నీలో నమ్మకత్వం, నీలో కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, ఈ 3 నీలో ఉన్నప్పుడు హాగరు వలె హెచ్చించబడతావు. అయితే హాగరు వలె నిందలు కూడా వస్తాయి, అవమానాలు కూడా వస్తాయి, కష్టాలు కూడా వస్తాయి. ఆ కష్టాలలో దేవదూతలు కూడా వస్తారు. ఆలోచన చేయండి. ఒక విశ్వాసులకు కష్టాలు వస్తాయి. అయితే విశ్వాసులు కష్టాలు కలిగినప్పుడు విశ్వాసుల జీవితాలలో ఏం కలుగుతుంది? దేవదూతల దగ్గరకు వస్తారు. అంటే ఒకవేళ నిన్ను ఎవరైనా నిందిస్తున్నారా, అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా, హేళన చేస్తున్నారా, దూషిస్తున్నారా, కష్టపెడుతున్నారా, నీ మనసుకు కష్టము కలుగచేశారా,
నువ్వు ఒక విశ్వాసివైతే, నమ్మకంగా పనిచేసినట్లయితే, యథార్థత నీలో ఉన్నట్లయితే దేవదూతలు నీ దగ్గరికి వస్తారు. దేవదూత వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పరలోకము నుండి హాగరు దగ్గరకు. హాగరుని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి ఏమంటున్నాడు? యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను. అంటే హాగరులో ఏమున్నది? మొర పెట్టుకున్నది. విశ్వాసము తనలో కలిగింది. ఎవరి మీద విశ్వాసము? అబ్రహాము శారాయిల యొక్క దేవుని మీద, అబ్రహాము యొక్క దేవుని మీద విశ్వాసము కలిగింది. నేర్చుకున్నది. ఒకప్పుడు అన్యురాలు, కానీ అబ్రహాముకు భార్య అయిన తరువాత విశ్వాసము కలిగింది. మొరపెట్టుకున్నది. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీ బాధను, నీ కన్నీటిని విన్నాడు తండ్రి అయిన యెహోవా. నీవు గర్భవతివై ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. నిబంధన. చూడండి, దేవదూత ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవదూత ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? హాగరుతోటి, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆ కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టు, అతడు బలవంతుడవుతాడు అని ఇక్కడ వాగ్దానం చేశాడు. సరే, వాగ్దానాన్ని పొందుకుంది. దేవదూత మాట విన్నది. దేవదూత ఏమని చెప్పాడు? నీవు తిరిగి వెళ్ళిపో. ఎక్కడికి? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలైనగా నన్ను చూచిన వాని నేనెక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బేరెడుకును మధ్య ఉన్నది. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్లు కలవాడు. హాగరు తిరిగి వెళ్ళింది. ఎవరి మాటకు లోబడి? దేవదూత మాటకు లోబడి. దేవదూత చెప్పాడు ఏమని? తిరిగి అబ్రహాము దగ్గరకు వెళ్ళు, తిరిగి శారాయి దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఇక మొదటిగా పారిపోయింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత, ప్రసవ దినాలు గడిచిపోయిన తర్వాత కుమారుని కన్నది దేవదూత చెప్పిన ప్రకారం. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? ఇష్మాయేలు అని పేరు పెట్టారు. అప్పుడు అబ్రహాం గారికి 86 సంవత్సరాలు. 86వ సంవత్సరం అబ్రహాం గారికి. ఆ తరువాత అబ్రహాం గారికి కుమారుడు కలిగాడు. అబ్రహాం గారికి 100 సంవత్సరం వయస్సు. అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసులో వాగ్దాన పుత్రుడు కలిగాడు. హాగరు ద్వారా కలిగినటువంటి కుమారుడు శరీరానికి సంబంధించిన కుమారుడు. అయితే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇస్సాకును అబ్రహాం గారు పొందుకున్నారు. ఆదికాండము 21వ అధ్యాయంలో 2వ వచనం, మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అబ్రహాము గారికి 100 సంవత్సరాలు. ఇప్పుడు హాగరు ద్వారా కలిగినటువంటి ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము గారికి 86 సంవత్సరాలు. ఇస్సాకు శారాకు కలిగినప్పుడు అబ్రహాముకి వయస్సు 100 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఇష్మాయేలు యొక్క వయస్సు 14 సంవత్సరాలు. ఇస్సాకు పుట్టిన తరువాత ఇష్మాయేలుకి వయస్సు 14 సంవత్సరాలు. ఆలోచించండి. ఇప్పుడు జరిగిన సంఘటన ఏమిటి అంటే, ఇక్కడ మళ్ళీ ఇంకొక సంఘటన జరిగింది. 8వ వచనం నుండి, ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనం చూస్తే,
ఇక్కడ ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. మరలా ఇంకొక కష్టం వచ్చింది హాగరుకి. ఏమిటి ఆ కష్టం అంటే, ఇప్పుడు యజమానురాలైనటువంటి శారాయికి అసూయ వచ్చింది. 14 సంవత్సరాల కిందట అసూయ వచ్చింది, హింస పెట్టింది. 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శారమ్మ గారికి కుమారుడు కలిగాడు. ఇస్సాకు అని పేరు పెట్టారు. పాలు విడిచిన సమయంలో విందు చేసిన తర్వాత ఆ విందులో ఇష్మాయేలు గమ్మత్తు చేశాడు. ఆ విందులో కొంచెం బాధపడింది. ఎవరు? శారమ్మ బాధపడి అబ్రహాం దగ్గరకు వచ్చి, వాగ్దాన పుత్రుడు నా కొడుకే, దాసి కుమారుడైన హాగరుని అతని కుమారుడిని పంపించేయి అని చెప్పింది. అప్పుడు అబ్రహాము గారు ప్రార్థన చేశారు. అబ్రహాము చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 11-12 వచనాలు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. ఇక్కడ దేవుడు మాట్లాడారు. ఎవరితోటి? అబ్రహాము గారితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నీ భార్య మాట విను, ఆవిడని పంపించేయి అన్నారు. ఇక అబ్రహాం గారు దుఃఖపడి చేసేది ఏమి లేక తన దాసిని పిలిచి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. వాళ్ళ ఇంట్లో నుండి పంపించేశారండి. ఇప్పుడు అబ్రహాము శారా గారి ఇంటిలో నుండి 14 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి కుమారుడు ఇష్మాయిల్ని తీసుకుని హాగరు అరణ్యములో ఏడ్చుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయింది. తీసుకొచ్చుకున్న భోజనం అయిపోయింది. తరువాత నీళ్లు అయిపోయాయి. ఇక హాగరమ్మ ఏడుస్తూ ఉన్నది. హాగరు ఏడుస్తూ ఉన్నది. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. అరణ్యములో ఒంటరిగా అయిపోయింది. భర్త వదిలిపెట్టాడు. పుట్టింటి వాళ్ళు లేరు, కట్టుకున్నవాడు లేడు. పుట్టింటి వాళ్ళు లేరు, కట్టుకున్నవాడు లేడు. ఇద్దరూ వదిలిపెట్టేశారు. అందరికీ దూరం అయిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్నది హాగరు. చూడండి, ఆలోచన చేయండి. నిస్సహాయ స్థితి. బంధువులు వదిలిపెట్టేశారు. ఇప్పుడు బంధువులు ఎవ్వరూ లేరు. బంధువులకు దూరంగా, రక్త సంబంధులకు దూరముగా ఉన్నది. ఆలోచన చేయండి. నిస్సహాయ స్థితి. కుమారుడు ఉన్నాడు, ఉద్యోగము లేదు, ఉద్యోగము లేనిటి స్థితి, నిస్సహాయ స్థితి, ఒంటరి, భోజనము లేదు, ఆహారం అయిపోయింది, మంచినీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, ఇంకా నిస్సహాయ స్థితి, ఉద్యోగం లేదు. ఇది ఆవిడ పరిస్థితి. హాగరు కష్టాలలో కనికరాన్ని పొందుకుంది. ప్రియమైనటువంటి సంఘమ, ఆవిడ ఒకప్పుడు అన్యురాలు, కానీ ఇప్పుడు ఒక విశ్వాసి. ఇప్పుడు అబ్రహాము ద్వారా సంతానము పొందుకున్నటువంటి స్త్రీ. ఒకప్పుడు దేవదూత మాట్లాడాడు, దేవదూత వచ్చాడు, దేవదూతకు లోబడింది, యజమానులకు లోబడింది, వెనక్కి వెళ్ళింది. 14 సంవత్సరాలు మరలా శారమ్మ దగ్గర పని మనిషిగా పనిచేసింది. ఆలోచన చేయండి. మొదట ఒక 10 సంవత్సరాలు, తర్వాత 14 సంవత్సరాలు, 24 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసింది. ఒకే కుటుంబంలో ఉన్నది. మొత్తం 24 సంవత్సరాలు అబ్రహాము శారా వాళ్ళ ఇంటిలో శారా దగ్గర పని మనిషిగా 24 సంవత్సరాలు పనిచేసింది. 24 సంవత్సరాలు ఒకే ఇంటిలో ఒకే యజమానుని కింద, యజమానుని మాట విన్నది. ఆ యజమానుడు నిందలు, అవమానాలు అనేక సార్లు కలుగజేశారు. ఎవరు ఆ యజమానురాలు? శారా. ఆలోచన చేయండి.
నీ రక్త సంబంధులే నిన్ను నిందించినా, దూషించినా, అవమానించినా, బాధ పెట్టినా, నీ యజమానులు నిన్ను నిందించినా, దూషించినా, అవమానపరిచినా, నీలో ఉన్న నమ్మకాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసమును బట్టి, యథార్థతను బట్టి, మంచితనమును బట్టి, నీలో ఉన్న త్యాగాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి విధేయతను బట్టి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రియమైనటువంటి సంఘమ, హాగరులో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? ఒకప్పుడు ఐగుప్తీయురాలు, కానీ ఇప్పుడు అబ్రహాముకు భార్య, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, విశ్వాసుల గుంపులో చేర్చబడింది. రెండవది, ఆవిడ అబ్రహాముకు భార్య, ఒకప్పుడు బానిస, కానీ ఇప్పుడు అబ్రహాముకు భార్య. ఆవిడలో ఉన్న నమ్మకత్వం, మొదటిది ఆవిడలో విశ్వాసం ఉన్నది. రెండవ గుణం నమ్మకంగా పనిచేసింది, నమ్మకత్వం అన్నది. మూడవ గుణం కష్టపడి పనిచేసింది. నాలుగవ గుణం నిజాయితీగా పనిచేసింది. ఐదవ గుణం శారాకు లోబడింది, అబ్రహాముకు లోబడింది, దేవదూతకు లోబడింది, దేవునికి లోబడింది. విధేయత ఆవిడలో ఉన్నది. దేవదూత చెప్పాడు, గర్భవతిగా ఉన్నప్పుడు శారా నుండి పారిపోయినప్పుడు దేవదూత చెప్పాడు, తిరిగి వెళ్ళు అన్నాడు. దేవదూత తిరిగి వెళ్ళింది, లోబడింది, దేవదూతకు లోబడింది, దేవుని మాటకు లోబడింది, విధేయత చూపించింది. శారాకు విధేయత, అబ్రహాముకు విధేయత చూపించింది. ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయంలో అబ్రహాము గారు వెళ్ళిపోమన్నాడు. కట్టుకున్నవాడు వదిలేశాడు, వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతుంది. లోబడింది మాటకు. ఆలోచన చేయండి. శారాకు లోబడింది, అబ్రహాముకు లోబడింది, విధేయత చూపించింది. ఆవిడలో ఉన్న గుణాలు. ప్రార్థన చేసింది, ఎలుగెత్తి ఏడ్చింది. నిస్సహాయ స్థితిలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అతడు దేవుని దూత ఆకాశము నుండి, అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. 14 సంవత్సరాల అబ్బాయి ఏడుస్తున్నాడు. బహుశా ప్రార్థన చేసి ఉండవచ్చు. ఏడ్చాడు. ఎవరి స్వరాన్ని దేవుడు విన్నారు? హాగరు యొక్క ఏడ్పును దేవుడు విన్నారు. ఇష్మాయేలు యొక్క స్వరాన్ని దేవుడు విన్నారు. వాళ్ళు శరీరానుసారులు అయినప్పటికీ దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఆలోచన చేయండి. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవుడు నిబంధన, ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. కష్టాలలో దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అనుగ్రహమును పొందుకున్నది హాగరు. ప్రేమైనటువంటి సంఘమ, నీళ్లు లేనటువంటి సమయంలో, ఆహారము లేనటువంటి సమయంలో, నిస్సహాయ స్థితిలో, ఒంటరిగా ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో అద్భుతం జరిగింది. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. కళ్ళ ఎదుట నీళ్ల ఓట కనిపించింది. అద్భుతాలు ఎవరు చేస్తారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన తండ్రి అయిన యెహోవా అద్భుతాలు చేసే దేవుడు. మన రక్షకుడైన యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు నీవు నేను శరీర సంబంధులము కాదు, నీవు నేను ఆత్మ సంబంధులము. రక్త నిబంధన కిందకు వచ్చిన వారము నీవు నేను ఎవరము? ఆత్మీయంగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి, కొనబడినటువంటి, విమోచింపబడినటువంటి ఇజ్రాయేలు దేవుడైన అబ్రహాము, ఇస్సాకు దేవునికి నీవు నేను పిల్లలుగా మార్చబడ్డాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో 21 నుంచి 31లో ఉన్నటువంటి సత్యాలు. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నేను ఎవరిమి? నీవు నేను కూడా దేవునికి పిల్లలమయ్యాం. ఎలా? విశ్వాసము ద్వారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నేను కూడా వాగ్దాన పిల్లలం. 25వ వచనం, ఈ హాగరు అనున్నది
అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, 28వ వచనం, 4:28 గలతీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇస్సాకును బట్టి, వాగ్దానమును బట్టి, ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇప్పుడు నీవు నేను ఎవరేమి? యేసు ప్రభు కృప ద్వారా, యేసు రక్తము ద్వారా కడగబడిన, విమోచింపబడిన విశ్వాసుల గుంపులో చేర్చబడ్డాం. యేసయ్య రక్తము ద్వారా కడగబడిన వాగ్దాన పిల్లలము మనము. ప్రియమైనటువంటి సంఘమా, వాగ్దాన పిల్లలు ఏ కష్టములో ఉన్నా సరే వాళ్ళకేముంటుంది? వాగ్దానము ఉంటుంది. వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు దేవదూతలను పంపిస్తారు. ఒకవేళ నీ పరిస్థితి హాగరు లాంటి పరిస్థితి అయి ఉండవచ్చు. ఉద్యోగం లేకపోవచ్చు, తల్లిదండ్రులకు దూరముగా ఉండొచ్చు, భర్తకు భార్యకు దూరముగా ఉండొచ్చు, రక్త సంబంధులకు దూరముగా ఉండొచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండవచ్చు. ఉద్యోగము లేదేమో, ఒకవేళ ఉద్యోగము ఉన్నా తినటానికి తిండి లేదేమో, ఉండటానికి ఇల్లు లేదేమో. హాగరుకు తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు, అరణ్యములో ఒంటరిగా ఉన్నది, కష్టాలలో ఉన్నది. కష్టాలలో అద్భుతాన్ని చూసింది. ఈరోజు విశ్వాసి కష్టాలలో అద్భుతాలు చూడాలి అంటే హాగరులో ఉన్నటువంటి 7 లక్షణాలు. హాగరులో విశ్వాసము ఉన్నది, నమ్మకత్వం ఉన్నది, దేవుని కొరకు కష్టపడింది, దేవుని మాటకు లోబడింది, నిజాయితీగా ఉన్నది, ప్రార్థన చేసింది, త్యాగము చేసింది. ఈ 7 లక్షణాలు నీవు నేను మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే అద్భుతం చూస్తాం. ఒక విశ్వాసి అద్భుతము చూడాలి అంటే విధేయత చూపించాలి. హాగరు యజమానురాలికి విధేయత చూపించింది, యజమానుడికి విధేయత చూపించింది. ప్రియమైనటువంటి సంఘమా, 24 సంవత్సరాలు, మొదటి 10 సంవత్సరాలు బానిసగా పనికత్తెగా పనిచేసింది. తరువాత 14 సంవత్సరాలు భార్యగా, అబ్రహాముకి భార్యగా, మిగిలిన 14 సంవత్సరాలు ఇష్మాయేలుకు తల్లిగా అబ్రహాము ఇంటిలో ఉన్నది. ఆలోచన చేయండి, మొత్తం 24 సంవత్సరాలు అబ్రహాముతో తన సంబంధం. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఆవిడలో నిజాయితీ ఉన్నది, విధేయత ఉన్నది. అద్భుతాలు చూడాలి అంటే నిజాయితీ కావాలి, విధేయత కావాలి, విశ్వాసము కావాలి, మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తారు. ఈరోజు నీలో ఉన్న కష్టములో నుండి ఒక విశ్వాసిలో అద్భుతము జరగాలి అంటే నీవు నేను సిద్ధపడాలి ప్రార్థన చేయడానికి. వాక్యమై ఉన్న యేసయ్యకు లోబడటానికి నీవు నేను ఎవరమి? ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. కాబట్టి దిగులు పడకూడదు, భయపడకూడదు. నీ దగ్గరకు దేవదూతలు వస్తారు. కారణం, యేసయ్యకు నువ్వు కావాలి, నీ పిల్లలు కావాలి, నీ కుటుంబము కావాలి. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. యేసయ్య రాబోయే ముందుగా నీవు అభివృద్ధి చెందాలి, నీ పిల్లలు విస్తరించాలి, నీవు బలమైన సాధనముగా తయారు చేయబడాలి, క్రీస్తుకు రాయభారిగా వాడబడాలి. కాబట్టి కష్టాలన్నిటిలో ఎవరు ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ ఆ కష్టాలలో నుండి బయటకు రావాలి అంటే హాగరు వలె తిరిగి రావాలి, దేవుని మాటకు లోబడి. హాగరు ఏం చేసింది? యజమానురాలిని క్షమించింది, తిట్టినా కష్టపెట్టిన యజమానులను క్షమించింది. ప్రార్థన చేసుకుందాం. అద్భుతము చూడాలి అంటే క్షమాపణ కావాలి, అద్భుతము చూడాలి అంటే విధేయత కావాలి, అద్భుతము చూడాలి అంటే నమ్మకత్వం కావాలి, అద్భుతము చూడాలి అంటే విశ్వాసము ఉండాలి, అద్భుతము చూడాలి అంటే యేసయ్యను నమ్మాలి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నారు. క్షమాపణ అడుగుదాం. యేసయ్య నన్ను క్షమించు, అనేక సార్లు నీకు దూరం అయిపోయాను, నన్ను క్షమించు. క్షమించలేని మనసు
కలిగింది, నన్ను క్షమించు. నీ మాటకు అవిధేయత చూపించాను, నన్ను క్షమించు. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. నా అపరాధములను, నా దోషములను యేసు రక్తములో కడిగినందుకు వందనాలు. హాగరు వలె విశ్వాసము కలిగి, నమ్మకత్వము కలిగి, యథార్థత కలిగి, విధేయత కలిగి ప్రార్థించటానికి, త్యాగము చేయటానికి, యజమానులకు లోబడి జీవించటానికి యేసయ్యా సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అనుమానమును, రోగపు అధికారమును, దోషణను, దుష్టుని అధికారమును, ఒంటరితనమును, నిస్సహాయ స్థితిని యేసు నామములో దూరపరుస్తున్నాను. యేసు ప్రభు నామములో నీలో అభివృద్ధి కలుగునుగాక, నీ సంతానము అభివృద్ధి చెందునుగాక. యేసు రక్తము ద్వారా నీవు, నీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. క్రీస్తు రక్తము ద్వారా సమాధానము, సంతోషము, ఆశీర్వాదము నీకు, నీ పిల్లలకు కలుగునుగాక అని ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మ, నీ సహాయమునకై వందనాలు. దేవదూతలను హాగరు దగ్గరకు వచ్చినట్లుగా నీ దగ్గరకు దేవదూతలు వచ్చుదురుగాక. ఏ నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నప్పటికీ నీ జీవితంలో యేసు ప్రభు శక్తిగల నామములో ఈ వారములో అద్భుతము జరుగునుగాక. దేవదూతలు నీ దగ్గరకు వచ్చి ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. హాగరు ఆత్మీయ నేత్రాలు తెరవబడి నీటి ఊట దగ్గరకు వారిని నడిపించిన రీతిగా నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక అని ప్రకటిస్తూ యేసు ప్రభు నామములో ఆశీర్వదించి యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభుని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాము తండ్రి. ఆమేన్.